పైప్స్ అండ్ సిస్టమ్స్ చూడమ్మా. పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్ ఒకే కాన్సెప్ట్. ఓకే, మళ్ళీ మనం ఆ కాన్సెప్ట్స్ గురించి ఒకసారి చెప్పి మన టాపిక్కి ఎంటర్ అవుదాం. ఓకే, ఈ పైప్స్ అండ్ సిస్టమ్ కూడా ఒకసారి ఏంటంటే మనకి రెండు కాన్సెప్ట్స్, వర్కింగ్ టైం WT, రెండో కాన్సెప్ట్ వర్కింగ్ కెపాసిటీ WC. ఇది కూడా ఈ రెండు కాన్సెప్ట్ వేసేసుకునే ఉంటుందన్నమాట. వర్కింగ్ టైం అంటే ఏంటండి, ద నెంబర్ ఆఫ్ డేస్ హ్యాస్ బిన్ టేకెన్ టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఈస్ కాల్డ్ వర్కింగ్ టైం అంటారు. మామూలుగా మనం నేర్చుకుంది టైం అండ్ వర్క్. మరి ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఏమో అవర్స్ కానీ మినిట్స్ కానీ ఉంటుంది. ఓకే, ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ మినిట్స్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈస్ కాల్డ్ వర్కింగ్ టైం ఈ కేసులో. ఓకే, ద టైం పీరియడ్ హ్యాస్ బిన్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈస్ కాల్డ్ వర్కింగ్ టైం. అక్కడ డేస్కి వచ్చే ముందు ఇక్కడ ఏముంటాయి మనకి, అవర్స్ కానీ మినిట్స్ కానీ వస్తాయి కంపల్సరీ. అది వర్కింగ్ టైం. వర్కింగ్ కెపాసిటీ అంటే పర్ అవర్ వర్క్ ఆర్ పర్ మినిట్ వర్క్ ఈస్ కాల్డ్ వర్కింగ్ కెపాసిటీ. అంటే ఒక అవర్లో కానీ ఒక మినిట్లో కానీ ఎంత పార్ట్ ఆఫ్ ద టైంని ఫిల్ అయితే చేయగలదో దట్ ఈస్ ద వర్కింగ్ కెపాసిటీ అన్నమాట. అంతే, పర్ అవర్ ఆర్ పర్ మినిట్ వర్క్ ఈస్ డన్ బై పైప్ ఈస్ కాల్డ్ వర్కింగ్ కెపాసిటీ. ఓకే, దాన్ని WC అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ద పైప్ ఏ అలోన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 అవర్స్ అనుకోండి. పైప్ ఏ అనేది ఒక ట్యాంక్ని 20 అవర్స్లో ఫిల్ చేస్తే దాని వర్కింగ్ టైం ఎంత, వర్కింగ్ టైం ఆఫ్ ఏ ఎంత 20 అవర్స్ 20. ఓకే, అదే ట్యాంక్ని 20 మినిట్స్లో ఫిల్ చేసింది అనుకో, వర్కింగ్ టైం ఆఫ్ ఏ ఎంత 20 మినిట్స్ అనేవాడు. అదే ఇప్పుడు దీని వర్కింగ్ కెపాసిటీ ఎంత 1/20. అర్థమైందా? వర్కింగ్ కెపాసిటీ ఎంత 1/20. మనం తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం వర్కింగ్ టైం అండ్ వర్కింగ్ కెపాసిటీ బోత్ ఆర్ ఇన్వర్సే కదా. ఇది కూడా మనం టైం అండ్ వర్క్లో ఆల్రెడీ నేర్చుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. వర్కింగ్ టైం అండ్ వర్కింగ్ కెపాసిటీ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, అలాగే ఇక్కడ ఈ పైప్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పైప్స్ ఉంటాయి. ఎందుకంటే జనాల్లో 2 రకాల జనాలు అంటే జనాలు కొడతారు కాబట్టి మాట్లాడలేము కదా, అంత ఫాస్ట్గా మాట్లాడుకుంటారు జనాలు వచ్చేసి ల్యాబ్ మనం కొడతారు. ఓకే, పైప్స్ ఏమో మాట్లాడవు కాబట్టి 2 రకాలుగా డివైడ్ చేసేవాడు. ఒకటి ఫిల్లింగ్ పైపు, ఒకటి రెండోది లీకేజ్ పైప్. ఫిల్లింగ్ పైప్ ఒకటి, లీకేజ్ పైప్. అదేనా? ఫిల్లింగ్ పైప్ అంటే ఏంటండి, ఫిల్లింగ్ పైప్ పర్పస్ ఏంటి, ట్యాంక్ ఫిల్ చేసేది. లీకేజ్ పైప్ ఏంటి, పర్పస్ ఏంటి, ఇట్ రిలీజ్ ద వాటర్ ఫ్రమ్ ద ట్యాంక్, ఇట్ ఎంటీ ద ట్యాంక్. అంతే కదా. అందుకే ఇక్కడ మీరు ఏంటంటే ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ప్లస్ అని తీసుకుంటే లీకేజ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ మైనస్ అని తీసుకోవచ్చు. లీకేజ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఏం తీసుకోవచ్చు, మైనస్. అదేనా, ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ లీకేజ్ పైప్ ఏంటండి, మైనస్. నోటిస్తున్నాం, సేమ్ కాన్సెప్ట్ ఏం లేదు. చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ప్లస్ అని తీసుకుంటే లీకేజ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ మైనస్ అని తీసుకుంటాం. కంప్లీటా? తప్ప ఏమీ లేదు చాప్టర్లో, అందులో ప్రాబ్లమ్స్. రైట్ సెక్షన్ చూడండి, పేజ్ నెంబర్ 62. టైం వర్క్ ఏవైతే చేసామో పైప్స్ అండ్ సిస్టమ్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. వర్కింగ్ టైం వర్కింగ్ కెపాసిటీ కాన్సెప్ట్ అదే. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫిల్లింగ్ పైపు లీకేజ్ పైపు ఉంటాయి కాబట్టి ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ప్లస్ తీసుకుంటే లీకేజ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ మనం తీసుకుంటాం, మైనస్ తీసుకుంటాం. అంతే డిఫరెన్స్ తప్ప ఏమీ లేదు. అక్కడ ఏవైతే చేసామో ఇక్కడ కూడా అదే చేస్తాం. అదేనా? కమ్ టు ద ఫస్ట్ ప్రాబ్లం. కొన్ని ప్రాబ్లం చెబుతా, కొన్ని ప్రాబ్లం మీరు చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ చేశాం కదా. Pipe A can fill a tank in 10 hours and pipe B can fill it in 15 hours. If both the pipes are open together, how much time will it take to fill the tank? ఇప్పుడు మీకు పైప్ ఏ వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడమ్మా, 10 hours ఇచ్చాడు. పైప్ బి వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడు, 15 hours ఇచ్చాడు. రెండు పైప్స్ వర్క్ చేస్తే ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అయితే కలుపుకోమంటాడు. సేమ్ అక్కడ మన టైం అండ్ వర్క్లో డేస్ అండి, ఇక్కడ అవర్స్ కానీ మినిట్స్ కానీ ఇస్తాడు, అంతే తప్ప ఏం మారదు. ఓకే, మన ఫాలో అవుతున్న షార్ట్ వే ఏంటి, ఎల్సిఎం ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ తీసుకుంటాం. అదేగా టైం అండ్ వర్క్లో కూడా ఫాలో అయింది, ఇక్కడ కూడా అంతే. ఓకే,
పైప్ ఏ వర్కింగ్ టైం ఎంత 10 అవర్స్, పైప్ బి ఎంత 15 అవర్స్, ఏ బి అంతే కదా. పైప్ ఏ వర్కింగ్ టైం 10 అవర్స్, పైప్ బి వర్కింగ్ టైం 15 అవర్స్. 10కి 15కి ఎల్సిఎం ఎంత 30 అంతేగా. 15 1s కాదు 15 2s 30 అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి 30. అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ మీరు ఏమనుకుంటారంటే 30 పార్ట్స్ అనుకోండి, అనుకోవడమేగా ఏదని అనుకోవచ్చు. ఆ ట్యాంక్ కెపాసిటీ అంతా ఉన్నా 30 పార్ట్స్ అనుకోండి. 30 పార్ట్స్ అయితే మరి ఈ 30 పార్ట్స్ ఫిల్ చేయడానికి పైప్ ఏకి ఎన్ని అవర్స్ పడుతుంది 10 అవర్స్, 10 అవర్స్ అంతే కదా. మరి అవర్లో ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసింది 3 పార్ట్స్. పైప్ బికి ఎన్ని అవర్స్ పడుతుంది అదే 30 పార్ట్స్ ఫిల్ చేయడానికి 15 అవర్స్. మరి అవర్ ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసింది 2 పార్ట్స్. మరి ఇదేమో పైప్ ఏ వర్కింగ్ కెపాసిటీ ఏమో 3 పార్ట్స్, పైప్ బి వర్కింగ్ కెపాసిటీ ఏమో 2 పార్ట్స్. ఈ రెండు కలిసి వర్క్ చేస్తున్నాయి అంటే ఏ ప్లస్ బిఏగా అవర్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తాయి 3 + 2 5 పార్ట్స్ ఫిల్ చేస్తాయి అంతే కదా. ఇక్కడ ఉన్న కెపాసిటీ ఎంత 30 పార్ట్స్, అవర్లీ 5 పార్ట్స్ అంటే ఎన్ని అవర్స్ పడిందమ్మా 6 అవర్స్. అదే ఫస్ట్ ప్రాబ్లం. Next, come to the second question. 3 pipes A, B and C can fill a tank in 10 minutes, 12 minutes and 15 minutes respectively. All the 3 pipes are open together. In how much time will the tank be filled? ఇప్పుడు ఇందాక ప్రాబ్లం 2 పైప్స్ ఇచ్చాడు, ఈ ప్రాబ్లం ఎన్ని పైప్స్ ఇచ్చాడంటే 3 పైప్స్ ఇచ్చాడు. అర్థమైందా? ఎన్ని పైప్స్ ఇచ్చినా మనం చేసే కాన్సెప్ట్ అది. మీకు పైప్ ఏ వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడు 10 minutes, పైప్ బి వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడు 12 minutes, పైప్ సి వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడు 15 minutes ఇచ్చాడు. ఇవన్నీ కలిసి వర్క్ చేస్తే ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్ హౌ మచ్ టైం అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో ఆ 3 పైప్స్ వర్కింగ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎల్సిఎం దొరుకుతున్నాం. ఎల్సిఎం ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ 10, 12 and 15. ఏ బి సి 10, 12, 15 ఎల్సిఎం ఎంతమ్మా 60 కదా కనుక్కోండి. లేదా దాని లార్జెస్ట్ నెంబర్ ఎవరు 15. యూ కెన్ వెరిఫై 15 మల్టిపుల్స్. 15 1s కాదు, 15 2s కాదు, 15 3s కాదు, 15 4s ఎంత 60. ఈ 60 అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ కూడా మల్టిపుల్ కదా. దెన్ వాట్ ఈస్ ద కామన్ మల్టిపుల్ 60. అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ మొత్తం ఎన్ని పార్ట్స్ అనుకున్నాం 60 పార్ట్స్ అనుకున్నాం. ఓకే, ఆ 60 పార్ట్స్ ఫిల్ చేయడానికి పైప్ ఏకి ఎన్ని మినిట్స్ పడుతుంది 10 minutes. పర్ మినిట్ ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తుంది 6. అలా చెప్పారు 10 60లో 6 టైమ్స్ కావాలి. మరి పైప్ బి 5 పార్ట్స్, పైప్ సి 4 పార్ట్స్. అంటే 12 60లో 5 టైమ్స్, 15 60లో 4 టైమ్స్ కాబట్టి ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ పైప్ ఏ 6 పార్ట్స్, ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ పైప్ బి 5 పార్ట్స్, ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ పైప్ సి 4 పార్ట్స్. ఇవన్నీ కలిసి వర్క్ చేస్తే అన్నాడు. A + B + C 6 + 5 + 9 ఎంత అండి 15 పార్ట్స్ ఫిల్ చేస్తాయి. మూడు కలిసి వర్క్ చేస్తాయి అంతే కదా. మరి వాట్ ఇస్ ద ట్యాంక్ కెపాసిటీ 60 పార్ట్స్. 60/15 అంటే 4 minutes. ఎంత టైం పట్టిందండి 4 minutes. అంటే ఈ 3 పైప్స్ వర్క్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది 4 minutes. అమ్మ కనుకోసలేమా ఏమండి ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్. ఫస్ట్ మన క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ జాగ్రత్త అర్థం చేసుకోండి. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 8 hours and another can empty it in 16 hours. If both the taps are open simultaneously, the time to fill the tap. ఇక్కడ మనకి లీకేజ్ పైపు ఫిల్లింగ్ పైప్ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడమ్మా మీకు 8 hours ఇచ్చాడు. లీకేజ్ పైప్ వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడమ్మా సారీ లీకేజ్ పైప్ వర్కింగ్ టైము 16 hours. లీకేజ్ పైప్ ఏంటి ఆ ఫుల్ ట్యాంక్ ని ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుంది మొత్తం 16 hours. దట్ ఈస్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ లీకేజ్ పైప్. ఇప్పుడు ఈ రెండు పైప్స్ ఒకేసారి ఓపెన్ చేశారు అనుకో ద టైం టు ఫిల్ ద ట్యాంక్. అయితే ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టిందో మిమ్మల్ని కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ మనకి లీకేజ్ పైపు కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఎలా మనకి లీకేజ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఏమైంది ప్లస్ తీసుకుంటాం మైనస్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ టైం ఎంతమ్మా 8 hours. ఇది ఫిల్లింగ్ పైప్. లీకేజ్ పైప్ వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడమ్మా 16 hours. ఇది లీకేజ్. 8కి 16కి ఎల్సిఎం ఎంత 16 కదా. మరి ఇక్కడ ప్లస్ ఎల్ తీసుకున్నాం మైనస్ ఎల్ తీసుకున్నాం మైనస్ ఎల్. ఎందుకంటే లీకేజ్ పైప్ వర్కింగ్ పైప్ ఇండికేషన్ ఏంటంటే మైనస్. ఎందుకంటే ఫిల్లింగ్కి ఆపోజిట్ కాబట్టి మైనస్ తీసుకున్నాం. దట్ ఈస్ ఇండికేషన్. ఓకే, ఇప్పుడు దీని ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఎంత 2 parts. లీకేజ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఎంత 1 part. ఈ రెండు కలిసి వర్క్ చేసింది అనుకో దీని పాటి ఇది ఫిల్ చేస్తుంది, దాని పాటి ఇది రిలీజ్ చేస్తుంది. రెండు కలిసి వర్క్ చేస్తే ఓకే
అవర్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ అయితే చూద్దాం. ఇదేమో 2 పార్ట్స్ ఫిల్ చేస్తే ఇది 1 పార్ట్ ఫిల్ చేస్తుంది. 1 పార్టేగా 2 కలిసి వర్క్ చేస్తే అంటే అవర్కి 1 పార్టేగా ఫిల్ అవుతుంది. వాట్ ఇస్ ద ట్యాంక్ కెపాసిటీ? 16 పార్ట్స్. 16/1 అంటే మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి? 16 అవర్స్. ఓకేనా? ఫోర్త్ ప్రాబ్లం ఇది చేయండి. నెక్స్ట్ కమ్ టు ద ఫిఫ్త్ ప్రాబ్లం. A system can filled by 2 pipes A and B in 4 hours and 6 hours respectively. అంటే ఇక్కడ 2 pipes A and B ఏమో వర్కింగ్ టైమ్ 4 hours, సెకండ్ పైప్ వర్కింగ్ టైమ్ 6 hours అండి. When full, the tank can be emptied by third pipe in 8 hours. మరి లీకేజ్ పై వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడమ్మా? 8 hours. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. AB ఏమో ఫిల్లింగ్ పైప్స్, C ఏమో లీకేజ్ పైప్. AB వర్కింగ్ టైమ్స్ ఏమి ఇచ్చాడు? A వర్కింగ్ టైమ్ 4 hours, B వర్కింగ్ టైమ్ 6 hours, మరి C లీకేజ్ పైప్ కాబట్టి వర్కింగ్ టైం ఎంత? 8 hours. ఇవన్నీ కలిసి వర్క్ చేస్తే ఆ ట్యాంక్ అనేది ఎప్పుడు ఫుల్ అయితే దొరుకుతుంది. చేస్తారు కదా, చేయండి. చూడండి, LCM ఆఫ్ 4, 6 ఇది ఫిల్లింగ్ పైప్ A, ఇది ఫిల్లింగ్ పైప్ B, అండ్ థర్డ్ పైప్ ఏమో లీకేజ్ మైనస్ ఇండికేషన్, ఇట్ ఈస్ ద లీకేజ్. ఓకే, ఇది రిలీజ్ చేస్తా వాటర్. ఇప్పుడు 4, 6, 8 LCM ఎంతమ్మా? 24. అంతే కదా, 8 1s కాదు, 8 2s కాదు, 8 24. అంటే ఆ టైం కెపాసిటీ మొత్తం ఎన్ని పార్ట్స్? యూ కెన్ టేక్ 24 పార్ట్స్. అవునా? అయితే ఇప్పుడు ఈ 3 కలిసి వర్క్ చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ ఏ పైపు వర్కింగ్ కెపాసిటీ ఎంత అంటే 6 పార్ట్స్ ఫిల్ చేసింది. బి పైపు వర్కింగ్ కెపాసిటీ ఎంత? 4 పార్ట్స్. ఇలా 6 24లో 4 టైమ్స్ కాబట్టి. మరి లీకేజ్ పైపు వర్కింగ్ కెపాసిటీ ఎంత? 3 పార్ట్స్. ఇది అవర్కి 3 పార్ట్స్ వాటర్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ 3 కలిసి వర్క్ చేసింది అనుకో, A ప్లస్ B మైనస్ C అంతే కదా. అంటే 6 + 4 -3 ఎంత? 10 - 3 ఎంత? 7 పార్ట్స్. అంటే ఈ 3 కలిసి వర్క్ చేస్తే 7 పార్ట్స్ వాటరే ఫిల్ అయింది. మరి ఇక్కడ మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత? 24 పార్ట్స్. అవర్కి 7 పార్ట్స్ అంటే 24/7. ఏం చేయొచ్చు? 7 3s 3/7 అవర్స్ పడుతుంది. కానీ వాడు 3/7 అవర్స్ ఆన్సర్ కదా. 3/7 అవర్ని కూడా వాడు దేనిలో మార్చాడు? మినిట్స్లో మార్చాడు. అంటే ఇప్పుడు 1 అవర్ని మినిట్లో మార్చాలంటే దేనిలో మార్చాలి? 3/7 అవర్ అంటే అమ్మా 3/7 × 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. అంటే అరౌండ్ 7 8 56, ఇంకా మనకి 7 5s 35 అలా వస్తుంది కదా. అంటే 3 × 8.5 ఎంత? 3 8 24, 3 0.5 ఎంత? 1.5, అంటే అరౌండ్ 26 మినిట్స్ వస్తుంది కదా. అంతే కదా. అంటే మనకి ఆన్సర్ ఏంటంటే 3 hours 26 minutes ఉందా లేదా? ఇక్కడ నియరెస్ట్ వాల్యూ ఉంది కదా, 3 hours 26 minutes. మరి అసలు 3/7 అవర్స్ ఉంటే అదే పెట్టేవాళ్ళం. కానీ ఆవిడ 3/7 అవర్స్ని మినిట్స్లో మార్చాడు కాబట్టి 1 hour = 60 minutes. 3/7 అంటే 60 అంటే మినిట్స్ వస్తుంది. మొత్తం 3 hours 26 minutes వస్తుంది. ఆన్సర్ 3 hours 26 minutes. 40 కాదు, 26. ఇదిగో క్యాన్సిలేషన్ చేశాం కదా. 3 8 24, 3 0.5 1.5, అరౌండ్ 25.5 అంటే 26 తీసుకున్నాడు. అంతేనా? మనకి 42 రాదు కదా. 3 hours 26 minutes. సిక్స్త్ మీరు చేయండి. 7th question. A system is normally filled in 8 hours, but takes 2 hours longer to fill because of a leak on its bottom. If the system is full, the leak will empty. మామూలుగా క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఏ సిస్టమ్ ఈజ్ నార్మల్లీ ఫిల్డ్ ఇన్ 8 hours. మామూలుగా ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుందంట? 8 hours ఫిల్ అవుతుందంట. ఓకే, బట్ టేక్స్ 2 hours లాంగర్. కానీ 8 hours ఫిల్ అవ్వాల్సింది ఇంకో 2 hours ఎక్స్ట్రా పట్టిందంట. అంటే 8 + 2 10 hours పట్టింది. దానికి కారణం ఎవరంటే బికాస్ ఆఫ్ ఎ లీక్ ఆన్ ఇట్స్ బాటమ్. దాని బాటంలో లీకేజ్ ఉండడం వల్ల దాని వాటర్ రిలీజ్ చేస్తుంది కదా. దానివల్ల 8 hours ఫిల్ అవ్వాల్సిన ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఫిల్ అయింది? 10 hours ఫిల్ అయింది. ఓకే,
ఇఫ్ ద సిస్టమ్ ఈస్ ఫుల్ ద లీక్ ఈస్ ఎంటీ. అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ లీకేజ్ పైప్. అర్థమైంది కదా? అంటే ముందుగా ట్యాంక్ని ఆ లీకేజ్ పైప్ అనేది ఎన్ని అవర్స్లో ఎంటీ చేసిందో కనుక్కోమంటాడు. అంటే ఇండైరెక్ట్గా లీకేజ్ పైప్ వర్కింగ్ టైం మనల్ని కనుక్కోమంటాడు. అదేగా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ టైం ఇచ్చాడు. ఫిల్లింగ్ లీకేజ్ రెండు కలిసి వర్క్ చేస్తే టైం కూడా ఇచ్చాడా లేదా? ఎన్ని అవర్స్ పట్టింది? 2 hours మోర్ అంటే 8 + 2 10 hours పట్టింది. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఫస్ట్ సాల్వ్ చేస్తాం. అదే అర్థమమ్మా. ఫిల్లింగ్ పైప్ ఎఫ్ అనుకోండి, లీకేజ్ పైప్ని ఎల్ అనుకోండి. పేర్లు ఇవ్వలేదు కాబట్టి ఏదో పేర్లు అనుకుందాం. అదేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఆఫ్ వర్కింగ్ టైం అనుకోండి. ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ టైం ఎంతమ్మా? 8 hours. ఇది ఎఫ్ ఫిల్లింగ్ పైప్ అంటే 8 hours. మళ్ళా ఫిల్లింగ్ లీకేజ్ పైప్ రెండు కలిసి వర్క్ చేయడం వల్ల ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఫుల్ అయిందంట? 10 hours. 10 hours. ఇది ఫిల్లింగ్ లీకేజ్. -L అని తీసుకున్నాం. లీకేజ్కి రిప్రజెంటేషన్ అనేది -A. అదేనా? మరి ఈ రెండుకి కలిసి ఉందా? 8 కి 10 కలిసి 40 ఏగా? 40. 10 1s కాదు, 10 2s కాదు, 10 3s కాదు, 10 4s. 40 80 కూడా మల్టిప్లై అవుతుంది కదా, 40. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లీకేజ్ పైప్ వర్కింగ్ టైం కనుక్కోవాలంటే లీకేజ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ కనుక్కోవాలా వద్దా? ఓకే, ఇప్పుడు ఈ ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఎంత అంటే 5 parts. అవర్కి 5 parts ఫిల్ చేస్తుంది. ఈ లీకేజ్ ఈ రెండు కలిసి పనిచేయడం వల్ల ఏమవుతున్నాయి? 4. అంతేనా? అయితే నేను ఎల్ కనుక్కోవాలంటే ఏం చేస్తే నాకు ఎల్ వచ్చింది? ఎఫ్లో నుంచి ఎఫ్ -L తీసేస్తే నా ఎల్ వచ్చిందా లేదా? అంతే కదమ్మా. ఎఫ్ ఎంత? 5. ఎఫ్ -L ఎంత? 4. అంటే ఈ లీకేజ్ పైప్ అనేది అవర్కి ఎన్ని పార్ట్స్ వాటర్ రిలీజ్ చేస్తుంది? 1 part. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 40 parts. మరి అవర్కి 1 part వాటర్ రిలీజ్ చేస్తే 40 parts రిలీజ్ చేయాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 40 hours. అంటే లీకేజ్ పైప్ వర్కింగ్ టైం ఎంత? 40 hours. ఫస్ట్ వాడి ప్రాబ్లమ్ మనం జాగ్రత్త అర్థం చేసుకోవడం, వాడు ఏమి ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలి అనే సింపుల్ స్టెప్లో సాల్వ్ అవుతుంది. ఇది మనం చేయాల్సింది. 8th 9th 10th ఇవన్నీ అక్కడ చేసి అలా వస్తాయి. అర్థమైనా? అక్కడ మనుషులు పనిచేసేవాళ్ళు ఇక్కడ పైపులు పనిచేస్తాయండి. 2 pipes ఏమైనా నోట్ చేసుకున్నారా? 8th question 2 pipes P and Q can fill a cistern in 12 minutes and 15 minutes respectively. Both are open together. But at the end of 3 minutes, the first is turned off. How much longer will the cistern take to fill? ఇక్కడ మనకి 2 pipes and only filling pipes. Pipe P working time ఎంత ఇచ్చాడు? 12 minutes. Pipe Q 15 minutes. First of all క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. Pipe P working time 12 minutes. Pipe Q working time 15 minutes. రెండు ఓపెన్ చేశారు కదా. కానీ at the end of 3 minutes. 3 minutes తర్వాత ఫస్ట్ ని ఆపేశారు. The first is turned off. ఫస్ట్ దాన్ని ఆపేశారు. How much longer will the cistern take to fill? ఇంకా అక్కడ నుంచి ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం కావాలో కనుక్కోమంటాడు. How much longer అంటే అక్కడ నుంచి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వర్కింగ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎల్సిఎం కనుక్కుందామా? ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అక్కడ చేసామా లేదా? ఇక్కడ కూడా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మారింది, మాటలు మారుతాయి, కాన్సెప్ట్ మాత్రం అదే అనమాట. ఓకే, ఎల్సిఎం ఆఫ్ వర్కింగ్ టైమ్స్. ఎల్సిఎం ఆఫ్ వర్కింగ్ టైమ్స్ అంటే 12 and 15. ఇది 5P, ఇది 5Q. ఎల్సిఎం ఎంత? 68. 15 1s కాదు, 15 2s కాదు, 15 కదా ఎల్సిఎం కనుక 15 4s 60. అది 12 కూడా మల్టిప్లే కదా, అంటే ఈ రెండు కామన్ మల్టిప్లే అది 60గా. అంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 parts. ఈ రెండు వాల్యూస్ కాకుండా ప్రాబ్లంలో మీకు ఇంకొక వాల్యూ ఏమైనా కనబడుతుందా? దాని మీద దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏం కనబడుతుంది? 3 minutes. ఆ 3 minutes ఎవరు వర్క్ చేశారు? పైప్ P వర్క్ చేసిందా? పైప్ Q వర్క్ చేసిందా? రెండు పైప్స్ కలిసి వర్క్ చేసిందా? బోత్ P and Q ఏగా, అంతే కదా. మరి పైప్ P వర్కింగ్ కెపాసిటీ ఎంత? 5 parts. పైప్ Q వర్కింగ్ కెపాసిటీ ఎంత? 4 parts ఏగా. అంటే ఇది అవర్కి మినిట్కి 5 parts ఫిల్ చేస్తే ఇది మినిట్కి 4 parts ఫిల్ చేస్తుంది, అంతే కదా. మరి రెండు కలిసి వర్క్ చేస్తాయి వచ్చేసింది అంటే P + Q. ఎన్ని పార్ట్స్? 9 parts. ఎన్ని మినిట్స్ వర్క్ చేసినాయి? 3 parts. మరి 3 minutes, సారీ, ఈ 3 minutesలో ఎన్ని పార్ట్స్ అయిపోయినాయి? 27 parts. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 parts. 60లో 27 పోతే ఇంకా నా దగ్గర రిమైనింగ్ ఎంత? 33. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అని 33 ఫిల్ చేయాలి.
ఏ పైప్ ఆఫ్ చేశారు? ఫస్ట్ ఎవరు? పిఏగా దాన్ని ఆఫ్ చేశారు. ఎవరు వర్క్ చేయాలి? ఇంకా క్యూ. అంటే ద రిమైనింగ్ వర్క్ ఈస్ డన్ బై క్యూ ఇన్ హౌ మచ్ టైం అని అడుగుతున్నాడు అంతేగా. మరి క్యూ వర్కింగ్ కెపాసిటీ ఎంత? 4 అంతేగా. మినిట్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తుంది? 4. ఫిల్ చేయాల్సిన పార్ట్స్ ఎన్ని? 33/4 అంటే 8 1/4 మినిట్స్ పడుతుంది అంతేగా. మైండ్ చూడమా. ఏ పైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చూడండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 8 hours అండ్ అనదర్ ఇన్ 10 hours. అంటే బోత్ ఆర్ ఓపెన్ ఎట్ ద సేమ్ టైం. రెండు ఒకేసారి ఓపెన్ చేశారు. ఇఫ్ ద సెకండ్ పైప్ ఈస్ క్లోజ్డ్ 2 hours బిఫోర్ ద సిస్టమ్ ఈస్ ఫిల్డ్. సెకండ్ పైప్ అనేది ఇంకా ట్యాంక్ అనేది 2 hours క్లోజ్ అవుతుందగా క్లోజ్ చేశారు. అదే ఇంకో 2 hours ట్యాంక్ ఫిల్ అవుతుందనగా సెకండ్ పైప్ని క్లోజ్ చేశారు. ఫైండ్ ఇన్ వాట్ టైం సిస్టమ్ విల్ బి ఫిల్డ్. ఎంత బాధలు లేదమ్మా ఈ మాటలు వెళ్ళే కానీ అసలు ట్యాంక్ ఫిల్ అవ్వడానికి మొత్తం ఎంత టైం అయిందో కనుక్కోవాలి అంతే కదా. ఇప్పుడు ఏదైనా మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి? వాళ్ళ వర్కింగ్ ఆ 2 పైప్స్ వర్కింగ్ టైం ఇచ్చాడు కదా. ఆ వర్కింగ్ టైమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పైప్ వర్కింగ్ టైం ఏమో 8 hours, సెకండ్ పైప్ వర్కింగ్ టైం ఏమో 10 hours. ఇక్కడ మన ప్రాబ్లం లేకుండా వాళ్ళ వర్కింగ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ 8 to 10. 8 to 10 ఎల్సిఎం ఎంత? 40 అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ మొత్తం ఎంత అనుకున్నాం? 40 parts అనుకున్నాం. ఓకే. ఇప్పుడు ఆ 2 పైప్స్ కలిసి వర్క్ చేసినాయా? ఒకేసారి స్టార్ట్ చేశారు లేదా? బోత్ ద పైప్స్ ఆర్ స్టార్ట్ టుగెదర్. దేన్ని క్లోజ్ చేశారు? ఎన్ని అవర్స్ ముందు? 2 hours. అంటే ఆ 2 hours ఏ పైప్ వర్క్ చేసినట్టు? ఏనేగా. మరి పైప్ ఏ వర్కింగ్ కెపాసిటీ ఎంత? 5 parts. పైప్ బి వర్కింగ్ కెపాసిటీ 4 parts. అదే కదా చెప్పారు 840లో 5 times. ఇది 1040లో 4 times కాబట్టి అవరికి ఇది 5 parts ఫిల్ చేస్తే పైప్ ఏ అనేది, పైప్ బి అనేది అవరికి 4 parts ఫిల్ చేస్తారు. మరి మనకి 2 hours అనే ఒక వాల్యూ ఉంది. ఆ 2 hours ఎవరు వర్క్ చేసినట్టు? పైప్ ఏనే కదా. సో ఆ 2 hours పైప్ ఏ అనేది వర్క్ చేసినట్టు కాబట్టి ఓకే ఆ 2 hours ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసిందో పైప్ ఏ కనుక్కోవాలి. పైప్ ఏ అవర్కి ఎన్ని పార్ట్స్ అండి? 5. ఎన్ని అవర్స్ వర్క్ చేసింది? 2 hours. అంటే ఎన్ని పార్ట్స్ ఫిల్ అయింది? 10 parts. మరి ఆల్రెడీ ట్యాంక్ కెపాసిటీ 40 parts, దానిలో 10 parts ఫిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత? 30. ఆ 30 parts ఎవరు ఫిల్ చేశారు? ఏ ఫిల్ చేసినా, బి ఫిల్ చేసినా, రెండు కలిసి ఫిల్ చేసినా? బోత్. అంటే స్టార్టింగ్ రెండు ఒకేసారి ఆన్ చేశారు కదా. మరి ఈ రెండు కలిసి వర్క్ చేస్తే అవరికి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తాయి? 9 parts. మళ్ళీ 3 times అండ్ 3 3s అంత 3 1/3 hours పట్టింది ఇది 30 parts ఫిల్ చేయడానికి. మరి ఈ 30 parts ఫిల్ చేయడానికి 3 1/3 hours, ఆ 10 parts ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టింది? 2 hours. అసలు ఆ ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఫిల్ అయిందండి? 5 1/3 hours. అంతే కదా. ఎవరు చేసినా ఏం చేసినా మనకి ఏంటంటే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి మొత్తం ఎంత టైం పట్టింది? 5 1/3 hours పట్టింది. ప్రాబ్లం క్లియరా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ కమ్ టు ద 10th క్వశ్చన్. ఓకే అంతే అడిగే విధానం డిఫరెంట్ కొంచెం. 10th క్వశ్చన్ ప్రాబ్లమ్స్ జాబ్ చూడండి. 2 pipes XL pipe can fill a system in 24 minutes and 32 minutes respectively. అంటే పైప్ ఎక్స్ వర్కింగ్ టైం ఎంతమ్మా? 24 minutes. పైప్ పై వర్కింగ్ టైం ఎంత? 32 minutes. If both the pipes are open together, 2 pipes ఒకేసారి ఓపెన్ చేశారు. After how much time why should be closed so that the tank is full in 18 minutes? ఓకే ఎంత టైం తర్వాత వైని క్లోజ్ చేస్తే ఆ ట్యాంక్ ఎన్ని మినిట్స్లో ఫుల్ అవ్వాలంట? 18 minutesలో ఫుల్ అవ్వాలంటే వై అనేది ఎంత టైం తర్వాత క్లోజ్ చేయాలో కనుక్కోమంట. వై అనేది వై అనేది ఎంత టైం తర్వాత క్లోజ్ చేయాలో కనుక్కోవాలంటే అది ఎన్ని మినిట్స్ వర్క్ చేసిందో కనుక్కుంటే సరిపోతుందా లేదా? అర్థం అదేగా మిమ్మల్ని కనుక్కోమంటుంది. అది వర్క్ చేసిన టైం కనుక్కుంటే అంత టైం తర్వాత క్లోజ్ చేసినట్టే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వాళ్ళ వర్కింగ్ టైమ్స్ ఉన్నాయా లేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ అంతా 24 minutes 32 minutes. ఇదేమో ఎక్స్ అనుకోండి, ఇది వై. అంటే ఇచ్చిన వాడు ఎక్స్. 24 32 ఎల్సిఎం ఎంత? 32 ones కాదు, 32 64 కాదు, 32 3s ఎంత? 96. 96 24 కూడా మల్టిప్లై కదా. ఓకే కామన్ మల్టిప్లై ఏమైంది? 96. లేదా మనం కనుక్కోవాలి. 24 32కి ఎల్సిఎం కనుక్కోండి. 8 3s and 8 4s 96 వస్తుంది కదా.
అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ మొత్తం ఎన్ని పార్ట్స్? 96 పార్ట్స్. ఆ ట్యాంక్ కెపాసిటీ మొత్తం ఎన్ని పార్ట్స్? 96 పార్ట్స్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ కాకుండా మనకి ఇంకొక వాల్యూ మనకు కనపడుతుందా మన ప్రాబ్లంలో? 2432 కాకుండా ఇంకొక వాల్యూ మనకు కనపడుతుందా? 18 మినిట్స్ ఒకటి కనపడుతుంది కదా. ఈ 18 మినిట్స్ ఏ పైప్ వర్క్ చేసినట్టు? అంటే ఫస్ట్ ఆ ట్యాంక్ ఫుల్ అవ్వడానికి మొత్తం ఎన్ని మినిట్స్ పట్టిందంట? 18 మినిట్స్. ఆ ట్యాంక్ ఫుల్ అవ్వడానికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ పైప్ వర్క్ చేసింది? వై వర్క్ చేసింది. ఎక్స్ వర్క్ చేసింది. వై క్లోజ్ చేశారు అబ్బాయి మధ్యలో, ఎక్స్ వర్క్ చేసినట్టు. అంటే ఈ 18 మినిట్స్ ట్యాంక్ ఫుల్ అవ్వడానికి 18 మినిట్స్ పడితే ఆ 18 మినిట్స్ ఎవరు వర్క్ చేసినట్టు? ఎక్సేగా. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 18 మినిట్స్లో ఎక్స్ అనేది ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసిందో కనుక్కున్నాం. ఇప్పుడు ఎక్స్ వర్కింగ్ కెపాసిటీ ఎంత? మినిట్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసింది? 4 పార్ట్స్. ఎలా చెప్పారు? 2496లో 4 కాబట్టి మినిట్కి 4 పార్ట్స్ ఫిల్ చేసింది. వై అనేది మినిట్కి ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఇలా 3296లో 3 టైమ్స్ కాబట్టి మరి ఈ ఎక్స్ అనేది మొత్తం ఎన్ని అవర్స్ పని చేసిందండి? 18 అవర్స్. అవర్కి ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 18 4 ఎంత? 72. అంటే మొత్తం ఆ ట్యాంక్ కెపాసిటీ 96లో 72 పార్ట్స్ ఎక్సే ఫిల్ చేసింది. మరి ఇంకా రిమైనింగ్ ఎంత? 96లో 72 పోతే 24. ఆ 24 పార్ట్స్ ఎవరు ఫిల్ చేసినట్టు? వై ఫిల్ చేసినట్టు కదా. అంటే మరి వై వర్కింగ్ కెపాసిటీ ఎంత? 3. అంటే ఎన్ని మినిట్స్ వర్క్ చేసినట్టు? 8 మినిట్స్. మరి పై అనేది 8 మినిట్స్ వర్క్ చేసిందంటే ఎన్ని మినిట్స్ తర్వాత ఆఫ్ చేసినట్టు? 8 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసినట్టు. అంతే కదా. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ద పైప్ వై ఈస్ క్లోజ్ అంటే ఆఫ్టర్ 8 మినిట్స్ ద పైప్ వై ఈస్ క్లోజ్. ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏముంది అబ్బాయి? చిన్నపిల్లలు చెప్పినట్టు చెబుతుందా? మీరే చెబుతున్నారు. చెప్పు. 5+4 9 -2 చేసి కూడా 7 వచ్చింది కదా. 7/40 చేస్తే 5/3 వచ్చింది. -2 5+4 11 చేసి వచ్చింది కదా సార్. ఎందుకు చెప్పేసి టూ గుర్తు రాకపోతే సమ్ పోయింది. నేను చెప్పింది 2 గుర్తు రాకపోతే మైనస్ చేయకపోతే సమ్ పోయింది కదా సార్. 5+4 9 -2 ఎందుకు చేస్తారు? అంటే ఇక్కడ 2 అవర్స్ ఇందాక అయ్యేమో వర్కింగ్ కెపాసిటీ, ఇదేమో టైం. రెండు మైనస్ ఎందుకు చేస్తారా? ఇక్కడ 2 అవర్స్ లేట్ లేదు. 2 అవర్స్ లేట్ కదా. 2 అవర్స్ బిఫోర్ క్లోజ్ చేశారు. దాన్ని మనం మైనస్ చేయకూడదు. ఇదేమో వర్కింగ్ కెపాసిటీ, ఇదేమో వర్కింగ్ టైం. వర్కింగ్ కెపాసిటీ వర్కింగ్ టైం ఎలా డిఫరెన్స్ తీసుకుంటారు మీరు? అదన్నా ఇక్కడ నీకు మ్యాచ్ అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 11th క్వశ్చన్ చూడమ్మా. షార్ట్ కట్ అప్లై చేయలేదు ప్రాబ్లం ఇది ఒకటే అనమాట. ఎందుకంటే వర్కింగ్ టైం షార్ట్ కట్ అప్లై చేయాలంటే కంపల్సరీ వర్కింగ్ టైమ్స్ ఇవ్వాల్సిందే. ఓకే, అది చూడండి. 3 pipes AB and C can fit a cistern in 6 hours. అంటే ఆ ఏబిసి పైప్స్ ఎన్ని అవర్స్లో ట్యాంక్ ఫిల్ చేస్తాయంట? 6 అవర్స్లో ఫిల్ చేస్తాయంట. ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 2 hours C is closed. అంటే 2 hours వర్క్ చేసిన తర్వాత 3 పైప్స్ Cని క్లోజ్ చేశారంట. A and B can fill it in 7 hours. ఆ రిమైనింగ్ వర్క్ ఈస్ డన్ బై A and B in how many hours? 7 hours. అంటే Cని క్లోజ్ చేసిన తర్వాత రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ చేయడానికి A and Bకి ఎన్ని అవర్స్ పట్టింది? 7 hours. ద టైం టేకెన్ బై C alone to fill the tank. అంటే C వర్కింగ్ టైం ఎంతో కనుక్కోమనండి. దీనికి మనం షార్ట్ కట్ అనేది అప్లై చేయలేము. ఓకే, ఇప్పుడు A, B and C వర్కింగ్ కెపాసిటీ ఎంత? వర్కింగ్ టైం ఎంత? 6 కాబట్టి వర్కింగ్ కెపాసిటీ ఎంత? 1/6. ఎన్ని అవర్స్ వర్క్ చేసి? 3 పైప్స్ కలిసి 3 పైప్స్ కలిసి ఎన్ని అవర్స్ వర్క్ చేసి? 2 hours. అవర్లీ 1/6 అంటే 2 hours అంటే ఎంత ట్యాంక్ ఫిల్ అయింది? 1/3. 1/3 ట్యాంక్ ఫిల్ అయినట్టేగా. 1/3 ట్యాంక్ ఫిల్ అయితే ఇంకెంత ట్యాంక్ ఉంది? 2/3. మొత్తం 1 కదా. 1 నుంచి 1/3 చేసి 2/3 కదా. మరి 2/3 ట్యాంక్ని A and B ఎన్ని అవర్స్లో ఫిల్ చేసి? 7 hours. అంటే 2/3 ట్యాంక్ ఫిల్ చేయడానికి A and Bకి ఎన్ని అవర్స్ పట్టింది? 7 hours. మరి A and B టోటల్ ట్యాంక్
ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టిందో కనుక్కుందామా? 2 తో ట్యాంక్ ఫిల్ చేయడానికి 7 అవర్స్ అంటే మొత్తం అంటే 1గా ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ అంటే 7 × 3/2 21/2 అవర్స్. అంటే ఇప్పుడు ఏంటి వర్కింగ్ టైం ఎంతండి? దిస్ ఇస్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ ఏంటి వర్కింగ్ టైం ఎంత? 21/2. ఇప్పుడు మీరు ఎవరు వర్కింగ్ టైం కనుక్కోమన్నాడు? సి వర్కింగ్ టైం కనుక్కోమన్నాడు. మరి సి వర్కింగ్ టైం కనుక్కోవాలంటే సి వర్కింగ్ కెపాసిటీ కనుక్కోవాల్సిందే కదా. మరి ఏంటి వర్కింగ్ టైం ఎంతండి? 21/2. వర్కింగ్ కెపాసిటీ ఎంత? 2/21గా. సి వర్కింగ్ కెపాసిటీ మీకు తెలియదు కాబట్టి 1/c అనుకుందాం అంతేగా. మరి 3 పైప్స్ వర్కింగ్ కెపాసిటీ ఎంత? 3 పైప్స్ వర్కింగ్ టైం ఇచ్చాడా లేదా మీకు? 3 పైప్స్ వర్కింగ్ టైం ఎంత? 6 కాబట్టి వర్కింగ్ కెపాసిటీ 1/6. 1/c = 1/6 - 1/2/21 కదా. 21 - 12/21 అంతే కదా. అలాగే మనకి 9/21 3 3s and 3 7s 7/3. వర్కింగ్ కెపాసిటీ 3/7 అంటే వర్కింగ్ టైం ఎంత? 7/3. ఓకే, మనకి మొత్తం 2 1/3 అవర్స్. దట్ ఈస్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ సి. వర్కింగ్ టైమ్ ఆఫ్ సి ఎంత వచ్చింది? 2 1/3 అవర్స్. దీని ఒక్కదానికి మనం షార్ట్ కట్ అప్లై చేయాలి, ఎందుకంటే ఆ వర్కింగ్ ఇండివిజువల్ వర్కింగ్ టైమ్స్ లేవు కాబట్టి. ఓకే, తేడా వచ్చిన అక్కడ 6 × 21 మంచిది కదా సార్. 120. ఓకే కాదు కరెక్ట్గా 21 - 12/126 కదా. 9/126 అంతే కదా. 9 1s 9 4s 1/14 అంటే వర్కింగ్ టైం ఎంత? 40 అంతే నెంబర్. మనం ఎన్ని తీసుకున్నాం? 21/6 126 తీసుకోవాలి. తీసుకోలేదు అంటే సి వర్కింగ్ టైం ఎంత? 14 అవర్స్. కంప్లీటా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏం లేదు, వర్కింగ్ అండ్ ఆల్టర్నేట్ అవర్స్ అనమాట. మనం వర్కింగ్ అండ్ ఆల్టర్నేట్ డేస్ చేసాం కదా పేమెంట్ వర్క్, అలానే చాలా ప్రాబ్లం. పైప్ ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 4 hours. పైప్ బి క్వశ్చన్ నెంబర్ 13 అంటే 12th అవర్ చేద్దాం. 13 రండి. Pipe A can fill a tank in 4 hours and pipe B can fill it in 6 hours if they are open for 1 hour alternately and pipe A is open first. When will the tank be filled? అంటే ఇక్కడ pipe A వర్కింగ్ టైం ఎంతమ్మా? 4 hours. అంటే pipe A లో fill the tank in 4 hours. pipe B వర్కింగ్ టైం ఎంత? 6 hours. ఈ రెండు ఎలా వచ్చేస్తున్నాయి? ఆల్టర్నేట్ అవర్స్ పనిచేస్తున్నాయి. ఫస్ట్ ఎవరు ఆన్ చేశారు? ఏ. ఫస్ట్ అవర్ ఏ పని చేస్తే నెక్స్ట్ అవర్ పని చేస్తారు మన థర్డ్ అవర్ ఏ. ది పైప్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్టర్నేట్ మ్యానర్. ఓకే, ఇలా వర్క్ చేస్తే ఆ ట్యాంక్ అనేది ఎప్పుడు ఫిల్ అయిందో కనుక్కోవాలి. ఓకే, అంటే వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ అవర్స్. మన టైం వర్క్లో వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ చేసాం. ఆ కండిషన్ ఎలా తీసుకున్నాం? రెండు ఆల్టర్నేట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఇఫ్ దే వర్క్ టుగెదర్ అనే కండిషన్ తీసుకున్నాం. రెండు కలిసి పనిచేస్తాయి. రెండు కలిసి పనిచేస్తాయి. 13th క్వశ్చన్. రెండు కలిసి పనిచేస్తే ఎల్సిఎం ఆఫ్ 4 and 6 తీసుకోండి. ఇది ఏ, ఇది 4 and 6 ఎల్సిఎం ఎంతమ్మా? 4 and 6 ఎల్సిఎం ఎంత? 12 అంతేనా. 6 2 12. ఏ వర్కింగ్ కెపాసిటీ ఎంత? 3. బి వర్కింగ్ కెపాసిటీ 2 అంతే కదా. మరి రెండు కలిసి వర్క్ చేసేది అనుకోండి, ఏ అండ్ బి వర్క్ టుగెదర్. అవరికి ఎన్ని పార్ట్స్ ఫిల్ అవుతాయి? 5 parts అంతేనా. మరి 5 వల్ల ఎన్ని టైమ్స్ పోతుంది అమ్మా? 5 వల్ల ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times. మిగిలితే మిగలనేయండి, ప్రాబ్లం లేదు. 5 వల్ల ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times పోతుంది. 5 2s ఎంత? 10. అంటే ఈ రెండు కలిసి ఈ రెండు పైప్స్ వర్క్ చేస్తే 2 hours ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తున్నాయి ట్యాంక్? 10 parts అంతే కదా. అంటే 10 parts ఫిల్ చేయడానికి ఈ రెండు పైప్స్ వర్క్ చేస్తే 2 hours పట్టింది. మరి ఈ రెండు పైప్స్ కలిసి వర్క్ చేస్తున్నాయా? ఆల్టర్నేట్గా పనిచేస్తుంది. మరి అదే 10 parts ఫిల్ చేయడానికి రెండు ఆల్టర్నేట్గా పనిచేస్తే ఎన్ని అవర్స్ పట్టింది? డబుల్ ద టైం పడుతుంది. 2కి డబుల్ ఎంత? 4 hours. మరి ఆల్టర్నేట్గా పనిచేస్తున్నాయి, ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి అదే 10 parts ఫిల్ చేయడానికి డబుల్ టైం పడుతుంది. అంటే 2 వల్ల 4 hours. 4 hours. 5 2s ఎంతని? 10. ఇంకెన్ని పార్ట్స్ ఫిల్ చేయాలి? 5 2s 10 పోతే ఇంక రిమైనింగ్ ఎంత? 2 parts. ఆ 2 parts ఎవరు ఫిల్ చేయాలి? నెక్స్ట్ అవర్ 5th అవర్ ఎవరు? ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు. ఏనేగా స్టార్ట్ చేసింది అంటే 5th అవర్లో ఏనే కదా. ఏ పైప్ అయితే స్టార్ట్ అయిందో ఆ పైపే వర్క్ చేసింది. ఎన్ని పార్ట్స్ ఫిల్ చేయాలి? 2 parts.
అది చేయగలిగిన కెపాసిటీ ఎంత 3 పార్ట్స్. అంటే ఎంత టైం పట్టింది 2/3గా. అంటే ఆన్సర్ ఏమైందండి 4 2/3 అవర్స్. ఇది ఇఫ్ ఏ స్టార్ట్. అది బి స్టార్ట్ చేస్తే పై బి స్టార్ట్ చేస్తే ఆన్సర్ అది వచ్చిందా మారిద్దా? చేంజ్ అయింది. ఓకే, మరి 5 12లో 2 టైమ్స్ అవునా? రెండు కలిసి వర్క్ చేస్తే 2 అవర్స్. ఆల్టర్నేట్గా పనిచేస్తున్నాయి కాబట్టి 2 బికమ్ డబుల్. మరి నెక్స్ట్ 5th అవర్ ఏ పైపు వర్క్ చేసింది? పై బిఏగా. దాని వర్కింగ్ కెపాసిటీ ఎంత 2. మరి చేయాల్సిన వర్క్ ఎంత 2 బై వర్కింగ్ కెపాసిటీ ఎంత 4 + 1 5. అంటే ఏ పైప్ స్టార్ట్ చేస్తే 4 2/3 అవర్స్లో ట్యాంక్ ఫుల్ అవుతుంది. పైప్ బి స్టార్ట్ చేస్తే అదే ట్యాంక్ ఫుల్ అవడానికి 5 అవర్స్ స్టార్ట్ అవుతుంది. 5 అవర్స్ పడుతుంది అదేనా వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ మ్యానర్. నేనేమో ప్రాబ్లం అర్థమైందా? వర్కింగ్ ఆల్రెడీ టైం అన్న వరకు విన్నారు కాబట్టి పైప్ సిస్టమ్ చాలా సింపుల్. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14 13 కొంచెం అడ్వాన్స్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 14 13 కొంచెం అడ్వాన్స్ ఉంటుంది, జాగ్రత్త విన్నాను. ఓకే, ABC are 3 pipes attached to a certain tank. ఓకే, ఈ 3 pipes ఏమో ట్యాంక్ అటాచ్ చేశారు. A and B can fill it in 20 minutes and 30 minutes respectively. పైప్ ఏ వర్కింగ్ టైం ఎంత 20 minutes, పైప్ బి వర్కింగ్ టైం ఎంత 30 minutes. While C can empty it in 15 minutes. అంటే లీకేజ్ పైపు వర్కింగ్ టైం ఎంత అండి 15. అంటే ఫుల్గా ఉన్న ట్యాంక్ని సి పైప్ అనేది 15 minutesలో ఎంటీ చేసింది. గుడ్. ఇఫ్ AB and C kept open successively for 1 minute each, how soon will the cistern be filled? ఈ పైప్స్ ఎలా వచ్చేస్తున్నాయి? 1 minute సక్సెసివ్లీ 1 minute ఈచ్ అనమాట. అంటే ఫస్ట్ మినిట్ ఏ పైపు, సెకండ్ మినిట్ బి పైపు, థర్డ్ మినిట్ సి పైపు, మళ్ళీ 4th మినిట్ ఏ, 5th మినిట్ బి, మళ్ళీ 6th మినిట్ సి. ఇఫ్ దే వర్క్ ఇన్ దిస్ మ్యానర్, ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అయిందో మిమ్మల్ని కనుక్కోమంటారు. ట్యాంక్ అనేది ఎంత ఫిల్ అయిందో మిమ్మల్ని కనుక్కోమంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్టర్నేట్ మ్యానర్ అని మనం ఐడెంటిఫై చేసాం కదా. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేసాము? ఇఫ్ దే వర్క్ టుగెదర్, అన్నీ కలిసి వర్క్ చేస్తే ఏందని చేద్దాం. తర్వాత అంటే కండిషన్ మనం రివర్స్లో తీసుకున్నాం. ఇది వర్కింగ్ అని ఆల్టర్నేట్ మ్యానర్ అంటే ఎల్సిఎం ఆఫ్ దే వర్కింగ్ టైం కనుక్కోండి అబ్బాయి. 20 30 and 50. ఇది ఏ, ఇది బి, ఇది మైనస్ సి అంతే కదా. అవునా కదా? మైనస్ సి ఎందుకు అన్నాను? ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ లీకేజ్ అనమాట. 20 30 15 గెలిసి ఎంత 60 అంతే కదా. లేదా పక్కన కనుక్కోండి. అంటే ట్యాంక్ కెపాసిటీ ఎంతండి 60 పార్ట్స్. ఇప్పుడు ఈ 3 కలిసి వర్క్ చేస్తే మినిట్కి ఎంత టైం ఫిల్ అయిందో చూద్దాము. ఓకే, మరి ఏ పైపు వర్కింగ్ కెపాసిటీ ఎంతమ్మా 3 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. బి పైపు 2 పార్ట్స్, సి పైపు అనేది చేస్తుంది 4 పార్ట్స్. ఎలా చెప్పారు 15 60లో 4 టైమ్స్ కాబట్టి. ఓకే, ఈ 3 కలిసి వర్క్ చేస్తే